హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం గాయ్స్. ఇది టమాటా రైస్ అయితే చేసాము ఇంట్లో. చాలా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. షార్ట్ వీడియోలో ఓన్లీ ఇట్లా టేస్ట్ ఎలా వచ్చిందో మాత్రమే చెప్పాను కదా. ఇందులో ప్రాసెస్ అంతా ఉంటుంది, మనం ఎలా చేసుకోవాలనేది. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర అయితే వేసుకోవాలి. జీలకర్ర తర్వాత హోల్ గరం మసాలా అయితే వేసుకోవాలి. ఆకు అదే ఉంటుంది కదా, అది వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, కొంచెం ఉల్లిపాయలు అవన్నీ అయితే వేసుకోవాలి. ఆయిల్లో వేసుకున్న తర్వాత కొంచెం అవి వేగనివ్వాలి. వేగనిచ్చిన తర్వాత కొంచెం అల్లం వెల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. కొంచెం అది పచ్చివాసన పోయేంత వరకు వేగనించాలి. అది వేగిన తర్వాత కొంచెం పసుపు అనేది వేసుకోవాలి గ్యాస్. అందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ అయితే అందులో వేసుకోవాలి గైస్. అంటే మనం ముందుగా కట్ చేసుకొని టమాటాలని పేస్ట్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ అందులో వేసి మగ్గనివ్వాలి. అది కొంచెం మగ్గిన తర్వాత మనకు సరిపడేంత కారం అయితే వేసుకోవాలి గైస్. అంటే మనం పచ్చిమిర్చి చేసాం కదా, అందులోకి కారం సరిపడేంత వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత మీ దగ్గర ఉన్న మసాలా ఏదైనా వేసుకోవాలి. గరం మసాలా, ధనియాల పొడి అదంతా వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. ఆయిల్ అయితే పైకి అయితే రావాలి గైస్. టమాటాలో నుండి ఆయిల్ అయితే పైకి రావాలి. అలా పైకి వచ్చినప్పుడు మనం అందులో వాటర్ అయితే వేసుకోవాలి. మనం అంటే వాటరే గ్లాసుడు బియ్యంకి ఒక గ్లాసు సగం వాటర్ అయితే వేసుకోవాలి మనము. అలా అయితేనే మనకు టమాటా రైస్ అయినా బిర్యానీ ఏదైనా కూడా మంచిగా అవుతుంది. అలా వేసుకోవాలి. మనం ముందే చూసుకొని అయితే పెట్టుకొని వాటర్ అయితే వేసుకోవాలి. ఆ వాటర్ కొంచెం మసలడం అయితే స్టార్ట్ అయినప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ అయితే అదే బియ్యం అయితే అందులో అయితే వేసుకోవాలి గైస్. అందులో వేసుకొని మనం బాగా ఉడకనివ్వాలి. ఉడకనిస్తే మన టమాటా రైస్ అయితే రెడీ అవుతుంది. కొంచెం ఉడకడం స్టార్ట్ అయినప్పుడు ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా, అప్పుడు మనం కలుపుకోవాలి ఒకసారి. ఎక్కువ కలిపితే కూడా అంత మంచి కాదు. మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అంతే. అలా కలిపిన తర్వాత కొద్దిసేపు మనం గ్యాస్ అనేది చిన్నగా పెట్టుకొని పైన క్యాప్ అయితే పెట్టుకొని కొద్దిసేపు ఇడిచిపెట్టాలి. ఇడిచిపెట్టిన తర్వాత మన టమాటా రైస్ అయితే గుమగుమలాడే టమాటా రైస్ అయితే రెడీ అవుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గైస్. ఆ టమాటా రైస్లోకి కొంచెం మనం ఉల్లిపాయ, నిమ్మకాయ అయితే వేసుకొని తినాలి. ఎంత సూపర్గా ఉంటుంది అయితే, టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది.